పూజా హెగ్డే ఇండియన్ సినిమాలో గ్లామర్, టాలెంట్ అండ్ వర్సటైలిటీని కలిపి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న యాక్ట్రెస్ లో ఒకరు. సౌత్ నుండి బాలీవుడ్ వరకు తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఆమె కెరియర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా? అసలు పూజ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈజ్ షీ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ ఆర్ పూజకి ఆఫర్స్ వస్తున్నాయా లేదా? ఇప్పుడు తన చేతిలో ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి? ఇవన్నీ వీడియోలో చూద్దాం పదండి. బిఫోర్ ఐ స్టార్ట్ ద వీడియో, నేను రీసెంట్ గా మిస్సింగ్ సెలబ్రిటీ సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ అందులో రికమెండేషన్ ఇవ్వండి అంటే ఒక వ్యక్తి పూజా హెగ్డే నేమ్ రికమెండ్ చేశారు. సో తన కోసమే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ద గై. ఐ గెస్ తను ఒరిజినల్ నేమ్ తో కామెంట్ చేయలేదు, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రికమెండేషన్. అండ్ మీరు కూడా ఇంకేదైనా సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్లీ పూజా హెగ్డే ఎర్లీ లైఫ్ చూద్దాం. October 13, 1990 ముంబై, మహారాష్ట్రలో తులు స్పీకింగ్ పేరెంట్స్ కి జన్మించింది. పూజా ఫాదర్ మంజునాథ్ హెగ్డే, ఆయన ఒక క్రిమినల్ లాయర్, అండ్ తన మదర్ లతా హెగ్డే, ఆమె ఒక ఇమ్యూనాలజిస్ట్ అండ్ ఎంటర్ప్రెనర్. దర్ యాక్చువల్లీ ఫ్రమ్ ఉడిపి, కర్ణాటక. పూజకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, రిషబ్ హెగ్డే. ఆయన ఒక ఆంథ్రోపెడిక్ సర్జన్. మదర్ టంగ్ అయిన తులుతో పాటు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అండ్ కన్నడ మాట్లాడగలరు. అండ్ తెలుగులో వర్క్ చేయడం వల్ల తనకి తెలుగు కూడా వచ్చు. పూజ తన స్కూలింగ్ మానేక్జీ కాపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్ ముంబైలో కంప్లీట్ చేసింది. దెన్ షీ వెంట్ టు ఎంఎంకే కాలేజ్, గ్రాడ్యుయేటింగ్ విత్ బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీ. ఆమెకి 10 years ఏజ్ నుంచే క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ ట్రైనింగ్ అండ్ భరతనాట్యంతో పాటు ఇంకా చాలా ట్రెడిషనల్ డాన్సెస్ స్టైల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. పూజాకి యాక్టర్ అవ్వాలి అన్న థాట్ లేదు ఇనీషియల్ గా, కానీ ఒక రోజు తన కాలేజ్ ఈవెంట్ లో ఒక మిస్ ఇండియన్ రిప్రజెంటేటివ్ ఆమెని నోటీస్ చేసి తను పేజెంట్ లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. ఆ సజెషన్ ని కన్సిడర్ చేసిన పూజ 2009 లో మిస్ ఇండియా కాంపిటీషన్ లో కంపీట్ చేసింది. బట్ దెన్ ఇనీషియల్ రౌండ్స్ లోనే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత 2010 లో తను ఫెమినిన్ మిస్ ఇండియా సౌత్ 2010 పేజెంట్ లో పార్టిసిపేట్ చేసింది. తను ఈ ఫెమినిన్ మిస్ ఇండియా 2010 లో రన్నర్ అప్ పొజిషన్ ని సెక్యూర్ చేసుకుంది. తర్వాత మిస్ ఇండియా సౌత్ గ్లామరస్ హెయిర్ 2010 టైటిల్ ని కూడా విన్ అయింది. లేటర్ సేమ్ ఇయర్ లో తను మిస్ యూనివర్స్ ఇండియా 2010 పేజెంట్ లో పార్టిసిపేట్ చేసి సెకండ్ రన్నర్ అప్ గా మంచి పొజిషన్ ని అచీవ్ చేసింది. పూజా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? యాజ్ పర్ రూమర్స్, పూజ ఇనీషియల్ గా సెవెరల్ ప్రాజెక్ట్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసింది, అండ్ దట్ టు ఫ్రమ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఓవర్ 3 years బిఫోర్ డెబ్యూయింగ్ టు ముగమూది. ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా పూజా వాళ్ళ మదర్ పూజాని ఈ క్యారెక్టర్ బాగుంది అని సజెస్ట్ చేయడం వల్ల తను ఆ మూవీకి సైన్ చేసింది. ఈ మూవీతో పూజ సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ నామినేట్ అయింది తమిళ్లో, అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ సౌత్ లోకి కూడా నామినేట్ అయింది. దాని తర్వాత పూజ లైఫ్ టర్న్ అయింది. తనకి తెలుగులో ఒక లైలా కోసం అండ్ ముకుంద ఆఫర్స్ వచ్చాయి 2014 లో. తర్వాత బాలీవుడ్ లో కూడా డెబ్యూ చేసింది విత్ మొహెంజోదారో 2016 లో ఆపోజిట్ టు హృతిక్ రోషన్. చాలా తక్కువ టైంలోనే పూజ 3 ఇండస్ట్రీస్ కి ఇంట్రడ్యూస్ అయింది. తన కెరియర్ లో తెలుగు, తమిళ్తో స్టార్ట్ అయినప్పటికీ బాలీవుడ్ వరకు గ్రో అయింది. నౌ షీజ్ అన్ పాన్ ఇండియన్ యాక్ట్రెస్. తర్వాత బిగ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ బిగ్ స్టార్స్ తో ఆపర్చునిటీస్ వచ్చాయి పూజకి. నెక్స్ట్ హరీష్ శంకర్ తెలుగులో యాక్షన్ కామెడీ డీజే దువ్వాడ జగన్నాథం ఆపోజిట్ అల్లు అర్జున్. పూజా హెగ్డే రోల్ ఈ మూవీలో అవుట్ గోయింగ్ అండ్ మోడర్న్ గర్ల్. తను ముందు చేసిన మూవీస్ తో కంపేర్ చేస్తే ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత మూవీ సక్సెస్ అవ్వటం వల్ల పూజాకి చాలా ఫేమ్ వచ్చింది. 2018 లో పూజా హెగ్డే తెలుగులో 3 ఫిలిమ్స్ చేసింది. ఫస్ట్ ది ఒక ఐటమ్ నంబర్ జిగేలు రాణి ఇన్ రంగస్థలం. తర్వాత ఆపోజిట్ బెల్లంకొండ సురేష్ సాక్ష్యం మూవీ చేసింది. అండ్ తన ఫైనల్ అపీరియన్స్ ఆ ఇయర్ లో అరవింద సమేతలో డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ ఆపోజిట్ ఎన్టీఆర్ చేసింది. తర్వాత 2019 లో పూజా హెగ్డే వంశీ పైడిపల్లి కొలాబరేషన్ లో మహర్షి కోస్టారింగ్ మహేష్ బాబు, గద్దలకొండ గణేష్ కోస్టారింగ్ వరుణ్ తేజ్ తో చేసింది. ఆ తర్వాత పూజా హెగ్డే మళ్ళీ బాలీవుడ్ లో 3 years గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చింది విత్ సాజిద్ నాడియావాలా కామెడీ ఫిలిం హౌస్ఫుల్ 4 డైరెక్టెడ్ బై ఫహాద్. 2020 లో మళ్ళీ తను అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో అలా వైకుంఠపురంలో యాక్ట్ చేసింది. చాలా మంది అల్లు అర్జున్ హీరోయిన్స్ ని రిపీట్ చెయ్యరు అని క్లెయిమ్ చేసేవారు, కానీ పూజా హెగ్డే ఫర్ ద ఫస్ట్ టైం ఈ రికార్డ్ ని బ్రేక్ చేసింది బై డూయింగ్ దువ్వాడ జగన్నాథం డీజే మూవీ అండ్ అలా వైకుంఠపురంలో. బాలీవుడ్ లో ఈ అలా వైకుంఠపురం మూవీని రీమేక్ చేశారు, కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ సమ్ టైమ్స్ కొన్ని క్లాసిక్ మూవీస్ ని టచ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది.
వెల్ నౌ యూ గైస్ మే సే పోకిరి, విక్రమార్కుడు లాంటి మూవీస్ హిట్ అయ్యాయని, కానీ కొన్ని క్లాసిక్ మూవీస్ ఎస్పెషల్లీ హీరో కెరియర్ ని టర్న్ చేసిన మూవీస్ లైక్ ఒక్కడు, ఛత్రపతి, అలా వైకుంఠపురంలో తెలుగులో ఈ మూవీస్ హిట్ అయినప్పటికీ బాలీవుడ్ లో ఫ్లాప్ అయ్యాయి. అండ్ ఐ ఫీల్ ఇలాంటి క్లాసికల్ మూవీస్ ని అలా బాలీవుడ్ తీసుకెళ్లి వాటిని గబ్బు లేపడం కన్నా తెలుగులో వదిలేయడం బెటర్ నా ఫీలింగ్. వాట్ డూ యూ గైస్ థింక్? డూ యూ థింక్ ఐఎమ్ రాంగ్? డూ లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, 2021 లో పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో యాక్ట్ చేసింది. డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్, ఆపోజిట్ అఖిల్ అక్కినేని. ఈ మూవీ అంత పెద్ద హిట్ కాలేదు, కానీ అలా అని ఫ్లాప్ కూడా అవ్వలేదు. ఈ టైంలో పూజ తన కెరియర్ లో పీక్ తో ఉండటం పాటు టాప్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి పెరిగిపోయింది అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ యాక్ట్రెస్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమాగా మారిపోయింది. తర్వాత 2022లో ప్రభాస్ కి ఆపోజిట్ గా రాధేశ్యామ్లో ఆఫర్ కొట్టేసింది. డైరెక్టెడ్ బై రాధాకృష్ణ కుమార్. ఐ గెస్ ఈ మూవీ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ మాట్లాడుకుంటేనే బెటర్. తర్వాత పూజ తమిళ్ యాక్షన్ కామెడీ బీస్ట్ లో విజయ్ కి ఆపోజిట్ గా సైన్ చేసింది. డైరెక్టెడ్ బై నెల్సన్. అండ్ ఈ మూవీ తర్వాత పూజ తమిళ ఇండస్ట్రీలోకి 9 years గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ తెలుగు యాక్షన్ డ్రామా ఫిలిం ఆచార్య, స్టారింగ్ చిరంజీవి అండ్ రామ్ చరణ్. ఈ మూవీలో పూజ అంత ఇంపార్టెంట్ రోల్ చేయలేదని నాకు అనిపించింది. ఐ ఫీల్ అండ్ సమ్వేర్ డౌన్ ద లైన్ పూజ ఈ మూవీ రోల్ అంటే తను చేయలేక లేదా తన పర్ఫార్మెన్స్ బాగాలేక స్టోరీ లైన్ బాగాలేక తెలియదు, కానీ తన రోల్ ని తను జస్టిఫై చేయలేదు అని నాకు పర్సనల్ గా అనిపించింది. బికాస్ సమ్వేర్ డౌన్ ద లైన్ పూజ క్యారీ చేసే చామ్ లైక్ అలా వైకుంఠపురంలో అరవింద సమేతలో ఉన్న చామ్ ఈ మూవీలో కనిపించలేదని నాకు అనిపించింది. అగైన్ దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్. వాట్ డు యూ గైస్ థింక్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. తర్వాత F3 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో కనిపించింది, కానీ జస్ట్ ఒక పార్టీ సాంగ్ లో మాత్రమే చేసింది. ఇనవే చెప్పాలి అంటే ఇక్కడ నుంచి పూజా లైఫ్ లో తెలియని ఒక డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. 2022లో హెగ్డే మళ్ళీ బాలీవుడ్ లో సర్కస్ మూవీ ఆపోజిట్ రణ్వీర్ సింగ్ డైరెక్టెడ్ బై రోహిత్ శెట్టితో యాక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయలేదు. తర్వాత వన్ ఆఫ్ ద స్టార్ హీరోస్ ఆఫ్ బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తో కలిసి కిసీకా బాయ్ కిసీకా జాన్ మూవీలో యాక్ట్ చేసింది. డైరెక్టెడ్ బై ఫాహద్. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు. తర్వాత పూజ 2 years వరకు బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. అలానే ఖాళీగా ఉందా అంటే లేదు. 2025లో దేవా అండ్ రెట్రో మూవీస్ తో పాటు కూలీలో ఒక ఐటమ్ నంబర్ చేసింది. ఆ ఐటమ్ సాంగ్ చాలా ఫేమస్ అయింది, కానీ అగైన్ దేవా హిందీ అండ్ రెట్రో తమిళ్లో పూజకి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ని ఇవ్వలేకపోయాయి. దో షీ యాక్టెడ్ విత్ స్టార్స్ లైక్ షాహిద్ కపూర్ అండ్ సూర్య. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ పూజాస్ డౌన్ ఫాల్. ప్రతి యాక్టర్ కెరియర్ లో ఒక్కసారైనా డౌన్ ఫాల్ వస్తుంది. దాని తర్వాత ఆ యాక్టర్ అయినా లేదా యాక్ట్రెస్ అయినా వాళ్ళకి చాలా అవసరం అయ్యేది ఒక్క హిట్ మాత్రమే. ఒక్క క్యారెక్టర్ డ్రివెన్ ఉన్న ఫిలిం హిట్ అయితే చాలు, అది వాళ్ళ కెరియర్ ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నే ఫేస్ చేస్తుంది పూజా హెగ్డే. పెద్ద పెద్ద యాక్టర్స్ తో లీడ్ రోల్స్ వచ్చినప్పటికీ అన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వటం వల్ల ఇప్పుడు తనకి స్ట్రాంగ్ కంబ్యాక్ చాలా అవసరం. కోవిడ్ ముందు వరకు పూజా హెగ్డే కెరియర్ చాలా స్మూత్ గా నడిచింది. కోవిడ్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తప్ప తనకి చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. హెవీ బడ్జెట్ మూవీస్ లైక్ రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య డిజాస్టర్ గా మారాయి. అప్పటి వరకు లక్కీ చామ్ అనుకున్న హీరోయిన్ ఆ తర్వాత ఐరన్ లెగ్ గా మారిపోయింది. సడన్ గా చాలా మీమ్స్, నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి పూజా లైఫ్ లో. పోనీ సౌత్ ఇండియాలోనే తన లక్ బాగాలేదు అని అనుకోవడానికి లేదు. నార్త్ ఇండియాలో కూడా పూజా ఫేట్ మారలేదు. సర్కస్, కిసీకా బాయ్ కిసీకా జాన్ తమిళ్ మూవీ రీమేక్ అయిన వీరంది. దీంట్లో సిచ్యువేషన్ సేమ్, హైప్ లేదు, కంటెంట్ లేదు. రిలీజ్ ముందు ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. రిలీజ్ తర్వాత డైరెక్షన్, సాంగ్స్, యాక్షన్, యాక్టింగ్, మ్యూజిక్ టోటలీ మూవీయే ఫ్లాప్. తర్వాత షాహిద్ కపూర్ ఆపోజిట్ లో చేసిన దేవా, ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిపోయింది. కాన్సిక్యూటివ్ గా తన కెరియర్ లో 6 ఫ్లాప్స్ ని ఫేస్ చేసింది పూజా హెగ్డే. వెల్, ఇన్ని ఫ్లాప్స్ తర్వాత కూడా తన చేతిలో మూవీస్ లేవు అని అనుకోవడానికి లేదు. యాజ్ మెన్షన్డ్ మూవీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. లైక్ సాయి ధర్మ తేజ్ తో గాంజా శంకర్ అండ్ హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో కూడా ఛాన్స్ ఉండొచ్చు. నౌ 2026 లో తన స్కెడ్యూల్ లో 4 మూవీస్ ఉన్నాయి. జననాయగన్ విత్ విజయ్ ఇన్ తమిళ్, है जवानी तो इश्क होना ही है ఇన్ హిందీ, కాంచనా 4 ఇన్ తమిళ్ అగైన్, DQ41 అంటే దుల్కర్ సల్మాన్ తో తెలుగు మూవీ కూడా సైన్ చేసింది పూజ. ఇప్పుడు పూజా హెగ్డే ఫ్యాన్స్ కున్న క్వశ్చన్ ఏంటి అంటే, పూజా హెగ్డే తన మూవీస్ కి బ్యాడ్ లక్కా లేదా ఇదంతా జస్ట్ ఒక కోఇన్సిడెన్స్? బికాస్ పూజా కెరియర్ గ్రాఫ్ చూస్తే 22 మూవీస్ రిలీజ్ అయినప్పటికీ అందులో 6 హిట్ లేదా బ్లాక్ బస్టర్స్, 6 యావరేజ్ అండ్ 10 ఫ్లాప్స్. సక్సెస్ రేట్ ని కన్సిడర్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 30%. Now let's find out why this downfall.
వెల్, దానికి మెయిన్ రీజన్ వీక్ స్క్రిప్ట్, డైరెక్షన్ అండ్ పూర్ చాయిసెస్. చాలా మూవీస్ లో తన రోల్ స్ట్రాంగ్ లేకపోవడం, పూజ ఇనీషియల్ గా ఇంపార్టెన్స్ ఆర్ తన పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేసే మూవీస్ చేసింది. కానీ యాజ్ అండ్ దెన్ తన ఫేమ్ పెరుగుతున్న కొద్దీ షైన్ అయ్యే ఛాన్స్ తను చేసిన మూవీస్ లో తగ్గిపోయింది. జస్ట్ బికాస్ స్టార్స్ ఉన్నారు అని మూవీస్ సైన్ చేయటం, లైక్ రాధేశ్యామ్, మొహెంజోదారో, సర్కస్, ఇవన్నీ వీక్ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్. రాధేశ్యామ్ కాన్సెప్ట్ బానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అండ్ VFX చాలా వీక్ గా ఉన్నాయి. పూజాకు వచ్చిన ఆఫర్స్ లో డైరెక్టర్స్ పూజా రోల్ ని అండర్ యూటిలైజ్ చేస్తున్నారు. కాన్సిక్యూటివ్ ఫ్లాప్స్ పూజా కెరియర్ ని చాలా పెద్ద దెబ్బ తీస్తున్నాయి. అండ్ ఇండస్ట్రీలో హెవీ కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ఐ ఫీల్ పూజా ఇస్ నాట్ అ బ్యాడ్ యాక్ట్రెస్, కానీ తను పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్స్ ని చేయట్లేదు. అండ్ ఐ ఫీల్ తను చేసే తప్పేంటి అంటే హెవీ బడ్జెట్స్ ఉన్నాయి ఆర్ టాప్ స్టార్స్ తో యాక్ట్ చేస్తున్నాను అని మూవీస్ సైన్ చేయడం, రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్టోరీ లైన్ ఆఫ్ ద మూవీ ఆర్ హర్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ. తను ఇలాంటివి కన్సిడర్ చేసి మూవీస్ సైన్ చేయడం వల్ల తను కాన్సిక్యూటివ్ గా ఫెయిల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ అది ఇప్పటి వరకు పూజా కెరియర్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. అండ్ నౌ లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ కాంట్రవర్సీస్ ఇన్ పూజా కెరియర్. ద క్యాట్ ఫైట్ బిట్వీన్ పూజా అండ్ సమాంతా. వెల్, మీలో ఎంతమందికి ఈ కాంట్రవర్సీ గురించి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ 2020లో సోషల్ మీడియా ఇన్సిడెంట్ బిట్వీన్ పూజా హెగ్డే అండ్ సమాంతా రూత్ ప్రభు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ మాట్లాడుకున్న కాంట్రవర్సీస్ ఆర్ సెలబ్రిటీ కాంట్రవర్సీస్ లో ఇదొకటి. ఇది అలిజెడ్లీ హ్యాకింగ్ ఇష్యూ. ఇండస్ట్రీ పియర్స్ నుంచి వచ్చిన కామెంట్స్ అండ్ పెద్ద ఫ్యాన్ వార్స్ లా మారింది. వెల్, ఈ కాంట్రవర్సీ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ వల్ల. May 27, 2020 రాత్రి పూజా హెగ్డే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఒక స్టోరీ పోస్ట్ స్క్రీన్ షాట్ వైరల్ అయింది. వెల్, ఆ స్క్రీన్ షాట్ లో సమాంతా రూత్ ప్రభు ఫోటో తన సినిమా మజిలీ నుండి తీసుకొని "ఐ డోంట్ ఫైండ్ హర్ ప్రిటీ అట్ ఆల్" అన్న క్యాప్షన్ తో మెన్షన్ చేశారు. వెల్, ఈ స్క్రీన్ షాట్ వైరల్ అవ్విన వెంటనే పూజా హెగ్డే ట్విట్టర్ లో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని అనౌన్స్ చేసింది. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసి వార్న్ చేసింది ఫ్యాన్స్ ని, హ్యాకర్స్ ఎవరైనా కాంటాక్ట్ అయ్యి పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యమంటే చెయ్యకండి అని మెన్షన్ చేసింది. తర్వాత పూజ ఏమని క్లారిఫై చేసిందంటే ఆ టైంలో వచ్చిన పోస్ట్ అండ్ మెసేజెస్ అన్ని తన త్రూ వచ్చినవి కావు, అవన్నిటిని అండు చెయ్యబోతున్నాను అని స్పెసిఫై చేసి. వెల్, అప్పటికే ఇండస్ట్రీలో డిజిటల్ కోల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది. పూజా హెగ్డే టీమ్ అకౌంట్ రికవర్ చేస్తున్న టైంలో సిచ్యువేషన్ ఇంకా ఎస్కలేట్ అయింది. సమాంతా రూత్ ప్రభు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సింగర్ చిన్మయి శ్రీపాద అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. నందిని రెడ్డి సమాంతా రూత్ ప్రభు ఫోటో పోస్ట్ చేసి తన అందాన్ని ప్రేస్ చేసింది. కామెంట్స్ లో చిన్మయి శ్రీపాద తన అకౌంట్ హ్యాక్ కాలేదు అని జోక్ చేసింది. అదే టైంలో సమాంతా జంపిన్ అయ్యి సమాంతా రూత్ ప్రభు కూడా "ఆల్ జోక్స్ ఆన్ హ్యాకింగ్ ఆర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ నోటీస్" అని రిప్లై ఇచ్చింది. తర్వాత స్టార్ట్ అయింది ఫ్యాన్ బేస్ బ్లాక్ క్లాష్. ఈ ఇన్సిడెంట్ వల్ల #పూజా మస్ట్ అపాలజైజ్ సమాంతా అన్న హ్యాష్ట్యాగ్ వైరల్ అయింది. సమాంతా రూత్ ప్రభు ఫ్యాన్స్ హ్యాకింగ్ ఎక్స్ప్లెనేషన్ ని నమ్మలేదు. వాళ్ళు పూజా హెగ్డే ఫిన్స్టా అంటే ఫేక్ ఇన్స్టా అకౌంట్ నుండి మిస్టేక్ గా ఆ థాట్ ని మెయిన్ అకౌంట్ లో పోస్ట్ చేసింది అని అక్యూజ్ చేశారు. వెల్, ఆ టైంలో చాలా డ్రామా జరిగినా కూడా ఇప్పుడు ఇద్దరు యాక్టర్స్ మధ్యలో ప్రాబ్లం లేదు అన్న సిగ్నల్స్ ఇచ్చారు. బికాస్ 2022లో సమాంతా రూత్ ప్రభు పూజా హెగ్డే వైరల్ సాంగ్ అరబిక్ కుట్టుని డాన్స్ చేసి వీడియో షేర్ చేసింది. దాన్ని పూజా హెగ్డే సపోర్టివ్ క్యాప్షన్ తో రీపోస్ట్ కూడా చేసింది. తర్వాత పూజా హెగ్డే ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఇమేజ్ అన్ని డిస్మిస్ చేసి ఇద్దరు గుడ్ టర్మ్స్ లోనే ఉన్నారు అని క్లారిఫై చేసింది. తర్వాత 2025లో అలా వైకుంఠపురం కామెంట్ కాంట్రవర్సీ. ఎర్లీ ఫెబ్ 2025లో పూజా హెగ్డే తన హిందీ ఫిల్మ్ దేవాని ప్రమోట్ చేస్తున్నప్పుడు ANI ఇంటర్వ్యూ ఇస్తూ రీజనల్ సినిమా రీచ్ గురించి మాట్లాడింది. ఆమె స్టేట్మెంట్ ప్రకారం అలా వైకుంఠపురంలో ఈజ్ అన్ యాక్చువల్ తమిళ్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్, బట్ పీపుల్ వాచ్డ్ ఇట్ ఇన్ హిందీ. సో ఇఫ్ ద వర్క్ ఈస్ గుడ్ ఇట్ విల్ రీచ్ పీపుల్ అన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ కామెంట్ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది అండ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీ స్పెషలీ తెలుగు ఫ్యాన్స్ చాలా ట్రిగర్ అయి ఇంటెన్స్ బ్లాక్ క్లాష్ జనరేట్ చేశారు. తెలుగు ఫ్యాన్స్ చాలా అఫెండ్ అయ్యారు, ఎందుకంటే ఈ ఫిల్మ్ మ్యాసివ్ హిట్ అయింది తెలుగులో. పూజాకి కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ లా మారింది ఈ మూవీ అండ్ తనకి బుట్టబొమ్మ అన్న నిక్ నేమ్ కూడా ఈ మూవీ త్రోనే వచ్చింది. అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అని చాలా మంది సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేశారు పూజాని. అలా ఎలా తన ఓన్ ప్రాజెక్ట్ గురించి రాంగ్ స్టేట్మెంట్ అంత కాన్ఫిడెంట్ గా ఇస్తుంది అండ్ స్పెషలీ హైదరాబాద్ లో యాక్టివ్ గా ప్రమోట్ చేసింది అండ్ ఒరిజినల్ డబ్బింగ్ కూడా తనే చెప్పింది. అలా అంత కాన్ఫిడెంట్ గా రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అని కొంతమంది క్రిటిక్స్ ఆమెని క్వశ్చన్ చేశారు. తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా అఫెండ్ అయ్యారు. కామెంట్ యాక్టర్ అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీని డిస్రెస్పెక్ట్ చేసేలాగా ఉంది అని ఫీల్ అయ్యారు.
కొంతమంది సపోర్టర్స్ మాత్రం ప్రమోషన్ స్కెడ్యూల్ మధ్య ఒక సింపుల్ స్లిప్ ఆఫ్ టంగ్ జరిగింది అని డిఫెండ్ చేశారు. కానీ ఇన్సిడెంట్ పూజ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది అన్న నరేటివ్ ని సెట్ చేయడానికి కాంట్రిబ్యూషన్ లా మారింది. ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ ఫస్ట్ ఇనీషియల్ గా వాళ్ళ కెరియర్ ని సౌత్ లో స్టార్ట్ చేస్తారు, కానీ నార్త్ కి వెళ్ళిన వెంటనే సౌత్ ని డిఫేమ్ చేసే స్టేట్మెంట్స్ ఇస్తారు. అండ్ పూజ ఏం డిఫరెంట్ కాదు, బికాస్ తను కూడా వన్ సచ్ స్టేట్మెంట్ ఇలాంటిది ఇచ్చింది. సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి నడుము, బొడ్డు ఇలాంటివంటే చాలా ఆబ్సెషన్ అన్నట్టు ఒక నరేటివ్ సెట్ చేసే స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత 2026 లో క్యారవాన్ ఇన్సిడెంట్. జనవరి 2026 మధ్య సోషల్ మీడియాలో చాలా పోర్టల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ హ్యాండిల్స్ లో ఒక బ్రేకింగ్ స్టోరీ స్ప్రెడ్ అయింది. స్టోరీ ప్రకారం పూజా హెగ్డే కెరియర్ ఎర్లీ డేస్ లో ఒక మేజర్ పాన్ ఇండియన్ ఫిలిం సెట్ లో చాలా అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్ ని ఫేస్ చేసింది అని క్లెయిమ్ చేశారు. అలిజెడ్లీ ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, రిపోర్ట్స్ ప్రకారం ఒక ఫేమస్ మేల్ కో స్టార్ పర్మిషన్ లేకుండా పూజా హెగ్డే క్యారివాన్ లోకి వెళ్లాడని అండ్ ఇన్అప్రోప్రియేట్ గా బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు అని. రిపోర్ట్స్ ప్రకారం పూజ ఇమీడియట్ గా తనకి స్లాప్ అంటే యాక్టర్ ని ఒక స్లాప్ ఇచ్చింది అని అండ్ మూవీ కంటిన్యూ చేయడానికి ఒప్పుకోలేదు అని. తర్వాత ఆమె మూవీ రిమైనింగ్ పోర్షన్ ఒక బాడీ డబుల్ తో కంప్లీట్ చేసింది అన్న వైరల్ న్యూస్ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. దీని గురించి ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఈ స్టోరీ ఫాల్స్ అని కన్ఫర్మ్ అయింది. నో ఇంటర్వ్యూ. ఇండస్ట్రీ ట్రాకర్స్ ఇంక్లూడింగ్ రమేష్ బాలా చెప్పేది ఏంటి అంటే, పూజ ఇలాంటి ఇంటర్వ్యూ ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇచ్చినా ఇలాంటి కోట్ చెయ్యలేదు, దిస్ ఇస్ జస్ట్ ఫ్యాబ్రికేటెడ్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మిస్ అట్రిబ్యూట్ క్లెయిమ్స్ కూడా ఉన్నాయి. అండ్ యాజ్ పర్ దిస్ రిపోర్ట్, మీడియా హౌసెస్ పూజాని ట్యాగ్ చేసి ఆమె చెప్పకపోయినా ఆర్ చెప్పని విషయాల్ని కూడా చెప్పింది అని స్ప్రెడ్ చేస్తున్నారు, జస్ట్ వైరల్ ట్రాఫిక్ కోసం అని స్పెసిఫై చేశారు. ఈ ఇష్యూ ఇంతటితో ఆగలేదు. స్పెక్యులేషన్స్, ఫేక్ న్యూస్, ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిపోయాయి. సోషల్ మీడియాలో బేస్లెస్ గా స్టోరీస్ ని ఓల్డ్ కో స్టార్ లైక్ ప్రభాస్, రాధేశ్యామ్ రూమర్స్ వల్ల ఆర్ అల్లు అర్జున్ తో లింక్ చేశారు. పూజా కెరియర్ లో ఇంకో కాంట్రవర్సీ ఏంటి అంటే ద దీవా లేబుల్ అండ్ ఆన్ సెట్ డిమాండ్స్. పూజా హెగ్డే టీమ్ టార్గెటెడ్ నెగటివ్ పిఆర్ అని డిస్మిస్ చేసినా కూడా రూమర్స్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ హై అండ్ యాటిట్యూడ్ గురించి సర్క్యులేట్ అవుతున్నాయి. స్పెషల్లీ తన రేజ్ అయ్యాక స్టార్ నుండి పాన్ ఇండియన్ సినిమా హీరోయిన్ ట్రాన్స్లేషన్ లో ఈ అలిగేషన్స్ చాలా ఎక్కువయ్యాయి. పూజ అలిజెడ్లీ హై అండ్ వానిటీ వ్యాన్స్, పర్సనల్ స్టాఫ్ లైక్ మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్, అసిస్టెంట్స్ కోసం డిమాండ్ చేస్తుంది అన్న క్లెయిమ్స్ వచ్చాయి. సమ్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ తన రెమ్యునరేషన్ కన్నా ఈ ఎక్స్ట్రా కాస్ట్ వల్ల హెసిటేట్ అవుతున్నారు అన్న రిపోర్ట్స్ కూడా జనరేట్ అయ్యాయి. పంచువాలిటీ రూమర్స్ కూడా చాలా స్ప్రెడ్ అయ్యాయి. రాధేశ్యామ్ ఫిల్మింగ్ టైంలో అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ప్రకారం పంచువాలిటీ ల్యాక్ వల్ల ఫ్రిక్షన్ క్రియేట్ అయింది అని చెప్పారు. కానీ ప్రొడ్యూసర్ అఫీషియల్ గా డినై చేశారు ఫిల్మ్ ఇమేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి. మోస్ట్ ప్రామినెంట్ రూమర్ ఏంటి అంటే ప్రభాస్ తో ఫాలోఅవుట్. రిపోర్ట్స్ ప్రకారం ఆమె మూడ్ స్వింగ్స్ అండ్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ వల్ల ప్రభాస్ అన్హ్యాపీ అయ్యారు అని ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్ గా స్టేట్మెంట్ లో ఆమె థరో ప్రొఫెషనల్ అని మెన్షన్ చేసినా కూడా ఫిలిం ప్రమోషన్ లో ఆమె ఇంటరాక్షన్ లేకపోవడం ఈ రూమర్స్ కి ఫ్యూయల్ ని యాడ్ చేసింది. ఆచార్య అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూటింగ్ టైంలో కూడా ఇలాంటి విస్పర్స్ వచ్చాయి దట్ ఆమె క్రూతో కొంచెం ఆరగెంట్ గా బిహేవ్ చేస్తుంది అని క్రిటిక్స్ ఇంటర్ప్రిట్ చేశారు. పూజా ఇంటర్వ్యూస్ లో ఈ రూమర్స్ ని అడ్రస్ చేస్తూ టార్గెటెడ్ పిఆర్ అని మీమ్ పేజెస్ అండ్ పిఆర్ మిషనరీస్ ఆమె డిఫికల్ట్ టు వర్క్ అన్న స్టోరీస్ ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పారు. అండ్ ప్రొఫెషనల్ బౌండరీస్ కూడా ఒక రీజన్ అని, మేల్ యాక్టర్స్ ఫోకస్ చేసినప్పుడు డిసిప్లిన్ అని పిలవచ్చు, కానీ ఫీమేల్ యాక్టర్స్ సేమ్ బిహేవ్ చేయటం వల్ల ఆరగెంట్ అని లేబుల్ చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. పూజా హెగ్డే తన కెరియర్ లో ఫేస్ చేసిన కాంట్రవర్సీస్ ఇవి అండ్ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం. పూజా హెగ్డే అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు, కానీ రీసెంట్ టైంలో రోహన్ మెహ్రా అన్న పేరు చాలా వినిపిస్తుంది. రోహన్ మెహ్రా లేట్ వినోద్ మెహ్రా సన్ తో కన్సిస్టెంట్ గా తన పేరుని లింక్ చేశారు. ముంబై సొసైటీ గ్యాదరింగ్స్ లో వీళ్ళు 2022 లో ఫర్ ద ఫస్ట్ టైం స్పాట్ అయ్యారు. మార్చ్ 2026 వరకు కూడా పబ్లిక్ ఈవెంట్స్ లో వీళ్ళు కలుస్తూనే ఉన్నారు అని స్పెక్యులేషన్. పూజ రిపోర్టెడ్లీ చెప్పింది దే ఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అని అండ్ తను సింగిల్ గా ఉంది అని. ఈ రిలేషన్షిప్ కన్నా ముందు సల్మాన్ ఖాన్ తో తన పేరుని లింక్ చేశారు. 2022 అండ్ 2023 కిసీ కా బాయ్ కిసీ కా జాన్ ఫిల్మింగ్ అండ్ ప్రమోషన్ లో రూమర్స్ సర్ఫేస్ అయ్యాయి. అండ్ సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే బ్రదర్ వెడ్డింగ్ మ్యాంగళూరు కి వచ్చిన తర్వాత ఆ స్పెక్యులేషన్స్ చాలా ఎక్కువయ్యాయి. తర్వాత ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ఏప్రిల్ 2023 లో పూజ చెప్పింది ఐఎమ్ సింగిల్, ఐ కాంట్ ఈవెన్ సిట్ అండ్ అడ్రస్ దీస్ రూమర్స్ ఎనీమోర్ అని.
తర్వాత ఒక క్రికెటర్ అండ్ ఒక బిజినెస్ మ్యాన్ తో మ్యారేజ్ రూమర్స్ స్పెక్యులేట్ అయ్యాయి. ముంబై బేస్డ్ క్రికెటర్ ఆర్ రిచ్ బిజినెస్ మ్యాన్ తో మ్యారేజ్ రూమర్స్ చాలా ఒకేషన్స్ లో రిపోర్ట్స్ వచ్చాయి. ఇవన్నీ బేస్లెస్ అని పూజ తర్వాత డిస్మిస్ చేసింది. దానికన్నా ముందు ఎర్లీ కెరియర్ లో మొహెంజోదారో కోస్టార్ హితిక్ రోషన్ తో అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అన్వెరిఫైడ్ విస్పర్స్ అయితే వచ్చాయి. అఫీషియల్ గా బేసెస్ లేకపోవడం వల్ల అవి కూడా డిస్మిస్ అయ్యాయి. అర్లీ 2026 వరకు కూడా పూజ సింగిల్ అన్న స్టేటస్ ని మెయింటైన్ చేస్తున్నారు. కెరియర్ ని ఫోకస్ చేసి పార్ట్నర్ కి రెఫరెన్స్ గా కైండ్, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ తన హెక్టిక్ ట్రావెల్ స్కెడ్యూల్ ని రెస్పెక్ట్ చేయాలి అన్న ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే రూమర్స్ లైక్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ తన ఫిలిమ్స్ అండర్ పర్ఫార్మ్ చేయటం వల్ల పూజా హెగ్డే కెరియర్ చాలా ఇంపాక్ట్ అయింది. మూవీ ఇండస్ట్రీలో ఒక హిట్ యాక్ట్రెస్ డిమాండ్స్ ఓవర్లుక్ చేయొచ్చు యాజ్ స్టార్ పవర్, కానీ ఫ్లాప్ ఫిల్మ్స్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ బిహేవియర్, స్క్రూటినీ యాజ్ అన్ప్రొఫెషనలిజం, ఈ నరేటివ్ షిఫ్ట్ మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ గుంటూరు కాలం లూజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ గా కాంట్రిబ్యూట్ చేశాయి. పూజా హెగ్డేని ఇనీషియల్ డేస్ లో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా కన్సిడర్ చేశారు అండ్ అలానే రేజ్ అయింది. కానీ తర్వాత ఆపర్చునిటీస్ తక్కువ అయ్యాయి. దీనితో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కాంపిటీషన్, క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ ఎంత ఇంపార్టెంట్ అండ్ కాంపిటీషన్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుంది అన్న విషయం క్లియర్ గా తెలుసు. క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ తన కెరియర్ ప్యాటర్న్ గురించి పాయింట్అవుట్ చేశారు. పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్, గ్లామర్ అండ్ డాన్స్ స్కిల్స్ లైక్ బుట్టబొమ్మ కోసం క్యాస్ట్ అవుతుంది, ఛాలెంజింగ్ రోల్స్ కూడా తగ్గిపోయాయి అని క్రిటిసైజ్ చేస్తే, ఇంకో రీజన్ లిమిటెడ్ స్క్రీన్ టైం. బిగ్ హీరోస్ ఫిలిమ్స్ లో ఫ్యూ సీన్స్ ఆర్ సాంగ్స్ మాత్రమే ఉంటున్నాయి. ఫ్లవర్ పాట్ లేబుల్ ఆర్ ఐ క్యాండీ క్యారెక్టర్స్ లో తినని యూజ్ చేస్తున్నారు. దీని వల్ల తన కెరియర్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని స్పెసిఫై చేశారు. పూజా హెగ్డేకి లక్ తగ్గిన వెంటనే పూజాని మేజర్ ప్రాజెక్ట్స్ నుంచి రిప్లేస్ చేయడం లేదా డ్రాప్ అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ గుంటూరు కారం అండ్ చాలా వరకు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మూవీస్ ప్రాజెక్ట్స్ లైక్ ఉస్తాద్ భగత్ సింగ్. That's all for this video. Hope you guys like it and do let me know what is your opinion on Pooja Hegde's career. And thank you so much for watching the video. Hope you like it. If you do, please do like, share and consider subscribing. Thank you so much for watching the video. Next video lo malli kaludam and మీ recommendation comment section lo చెప్పడం మాత్రం మర్చిపోకండి. Thank you so much. Bye for now.